నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో తమ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాదాపు 15 మంది వ్యక్తులు తమ తండ్రి మంచం చంద్రయ్యపై దాడి చేసి ఇంటిని కూల్చివేసిన స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కిష్టంపేట గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాబాయ్ అయిన మంచం హనుమంతు అనే వ్యక్తి తమ తండ్రిపై దాడి చేయించారని, దాడిలో తమ తండ్రి 2 ఎముకలు విరిగాయని, దాడి జరిగిన నేటికి 10 రోజులు గడుస్తున్న పోలీసులు కనీసం కేసు నమోదు చేసుకోలేదని వారు వాపోయారు. తమ బాబాయ్ హనుమంతు నుండి తమకు ప్రాణహాని ఉందని, ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిన కారణంగా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, నిలువ నీడ లేని తమపై మరోమారు దాడి జరిగే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మాది కిష్టంపేట గ్రామం, చెన్నూరు మండలం. మా నాన్న ముంజం చంద్ర అయినటువంటి మీద 7 తారీఖు అర్ధరాత్రి సమయంలో సుమారు 11:30కు ముంజం హనుమంతు అనే వ్యక్తి స్వయాన మా నాన్న వాళ్ళ తమ్ముడు వచ్చి 15 మంది, సుమారు 15 మంది 20 మందితో వచ్చి దాడి చేసి ఇష్టం ఉన్నట్టు కొట్టి మా ఇల్లును ధ్వంసం చేశారు. మా నాన్నకు ఆల్రెడీ పక్కటి ఎముకలు 2 ఇరిగిపోయినాయి. ఈ దాడి విషయమై మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాము. పోలీసులు మమ్మల్ని ఎవరిని పట్టించుకుంటలేరు. దాదాపు 10 రోజులు అవుతుంది మేము కంప్లైంట్ చేసి, ఇంకా కూడా మాకు ఏ రెస్పాన్స్ రాలేదు. ముంజం హనుమంతు స్థానికంగా సబ్ స్టేషన్లో వాచ్మెన్గా గవర్నమెంట్ నౌకరు చేస్తున్నాడు. అయినా చేయించిన దాడే ఇది. ఖచ్చితంగా ఇది ఆయన మీద కఠిన చర్యలు తీసుకుని మాకు ఏదైనా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. రేపు మా మీద ఎలాంటి హత్యా ప్రయత్నం జరిగినా కూడా ముదుగాలు ఉండే వ్యక్తి ముంజం హనుమంతు మాత్రమే. దయచేసి మీ మీడియా ద్వారా నేను కోరుతున్నా, మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి. న్యాయం వైపు ఉండండి, అన్యాయం వైపు ఉండకండి దయచేసి.